హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ కపుల్ వ్లాగ్స్. మా ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మేము వచ్చేసి తెలంగాణ కల్చర్ ప్రకారంగా మేము ఇంట్లో పోచమ్మని చేసుకుంటున్నాము. సో ఆ పోచమ్మని చేసుకునే కార్యక్రమాలలో మేము మార్నింగే లేచాము. మార్నింగ్ లేచిన తర్వాత అందరం స్నానాల కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము అందరూ రెడీ అయిన తర్వాత ఒక చిన్న కోడి పిల్లని అయితే తీసుకొచ్చి దేవునికి చూపెట్టేసి మేము అందరం కలిసి టెంపుల్కి బయలుదేరామండి. ఇక్కడైతే చూసిరా మా చిన్నదైతే ఆ కోడిని చూసి భయపడి అట్నుంచి అటే వెనక్కి కురుకుతుంది. ఇక మెల్లిగా మేమైతే బయలుదేరినాము. మా బుడ్డోడైతే ముందే ఫాస్ట్, అందరికంటే ముందే. చూడండి ఎలా వెళ్తున్నాడో. ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయినాము. టెంపుల్ ఎక్కడ అనేది చెప్పలేదు కదా. పోచమ్మ మైదాన్ దగ్గర పోచమ్మ దేవాలయంకి వచ్చాము మేము. చూడండి చాలా మంది ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. చూడండి ఒకసారి టెంపుల్ చూడండి. ఆ రోజు చాలా మంది ఉండడానికి కారణం ఏంటంటే రక్షాబంధన్ తర్వాత ఫస్ట్ సండే అండి. పోచమ్మని చేసుకోవడానికి, అంటే మన తెలంగాణ సంస్కృతిలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పోచమ్మ అమ్మవారిని చేసుకుంటూ ఉంటారు. కోడిని మేకలను బలిచ్చి చేస్తూ ఉంటారు. చూడండి అటు సైడ్, యాక్చువల్గా అటు సైడ్ కట్టింగ్స్ జరుగుతున్నాయి. అది మేమంతా షూట్ చేయలేదు. అవునండి, ఇది ఏంటంటే అలా షూట్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఉంటుందో స్ట్రైక్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఆ వీడియోస్ కూడా నేనేం వీడియో చేయలేదు. బట్ ఏంటంటే పబ్లిక్ చూడండి, నేను మిగతా అవన్నీ చూపెడుతున్నాను. పబ్లిక్ కూడా అమ్మవారి దర్శనం గురించి చాలా మంది బోనాలు తీసుకొని అమ్మవారి కృపకి బాధ్యులు కావాలని చెప్పేసి ముందు వచ్చారండి చాలా మంది భక్తులు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ముందర మేమైతే అందరం ఫ్యామిలీ అందరం లోపలికి వెళ్తున్నాం ప్రదక్షిణలు చేయడానికి. ముందర మా అత్తమ్మ, నేను, మా చిన్నోడు, వెనకాల మా మామయ్య, మా హస్బెండ్ ఇంకా వెనకాల వస్తున్నారు. ప్రదక్షిణలు చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. చూడండి. అవును, చూడండి పిల్లలు కూడా ఎంత మంచిగా ఆడుకుంటారు. పక్కన టెంపుల్, అటు సైడ్ ఈ అందులో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. సో మీరు ఎప్పుడైనా విజిట్స్ అవుతే చూడండి, వరంగల్లో పోచమ్మ మైదాన్ దగ్గరలో పోచమ్మ టెంపుల్ అండి. కానీ సూపర్ గా ఉంటుంది. చూడండి, గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇది దర్శనానికి దారి అండి. అంటే ఆ రోజు పబ్లిక్ ఎక్కువ ఉండేసరికి మాకు దర్శనానికి కొంచెం టైం పట్టింది. చూడండి, నేను, మా మదరు, మా మిస్సెస్, బాబు ప్లస్ మా ఫాదర్ వెనకాల, చిన్నది వచ్చేసి మా అక్కడ ఉంది, కొంచెం ముందట్లో ఉంది, వెయిటింగ్ అన్నట్టుగా. చాలా మంది ఉన్నారు కదా, ఇంకా మెల్లమెల్లగా వెళ్తున్నాం అన్నట్టు లోపలికి. అవునవును, చూడండి ప్రదక్షిణం అయిపోయింది. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటంటే దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నారండి. ప్రదక్షిణం అయిపోయింది. లోపలి గర్భగుడిలోకి వెళ్తున్నాము మేము. వీడియోస్ చూడండి, అమ్మవారిని చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత నిమ్మలంగా ఉన్నారో కూర్చున్నారో అక్కడ. కానీ మాకైతే చాలా మంచిగా అనిపించిందండి లోపలికి వెళ్ళిన తర్వాత. అసలు మేము ఇది వెళ్ళడం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. ఆ రోజు అనుకోకుండానే వెళ్ళినాము. అదేంటంటే మేము ఇంకా అమ్మవారే మమ్మల్ని రప్పించుకున్నారన్నట్టు అదే అనిపిస్తుంది నాకైతే. అవునండి, ఏంటంటే మేము అమ్మవారిది ఏదైతే అనుకున్నామో, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళినప్పుడు మాత్రం మా ప్లానింగ్లో మాత్రం అమ్మ టెంపుల్కి వెళ్ళాలి అన్న ఉద్దేశం లేకుండే. బట్ ఏంటంటే ఆ రోజు రక్షాబంధన్ రోజు మా బాబీ చెప్పుండే మా సిస్టరు, మీ బాబీ వచ్చి చెప్పడం వల్ల అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. కానీ చాలా మంచిగా అనిపించిందండి మాకైతే. అసలు అనుకోకుండా కలిసి వచ్చింది మాకు వెళ్ళడం అయితే. అవునవును, ఏదైనా కూడా అనుకోని ప్రయాణాలు అన్నట్టు, అనుకోని దర్శనాలు అన్నట్టు టెంపుల్కి. లాస్ట్ టైం కూడా నేను కొన్ని వీడియోస్ పెట్టాను కదా, తుల్జాపూరు ప్లస్ గాన్గాపూరు, బీదర్, అలాంటి దర్శనాల టైపులో ఇది కూడా దర్శనం అండి. అనుకోకుండా జరిగిపోయింది ఇదైతే. అవి ప్లానింగ్ ఉండే కానీ ఇది అనుకోకుండా జరిగిపోయింది. అవి కూడా ఆ వీడియోస్ కూడా చూడండి కొంచెము. ఆ వీడియోస్ కూడా చూడండి, అందులో కూడా చాలా మంచి దర్శనాలు ఉంటాయండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవునండి, ఈ ఛానల్ మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా మిస్సెస్ చెప్పినట్టు చేయండి.
చే ఎందుకంటే మేము ఒకటి కొత్తగా ట్రై చేస్తున్నామండి. సో, ఇప్పుడు ఏదైతే మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నామో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి ఒకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. మేము ఎలా ఉంది మీరు కామెంట్‌లో చెప్పండి మాకు. పాజిటివ్ ఆర్ నెగెటివ్ రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.